హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ లైఫ్లో జరిగే చాలా డెసిషన్స్ మీ కంట్రోల్లో లేవు అని? మీ సక్సెస్, మీ హ్యాబిట్స్, మీ కాన్ఫిడెన్స్ అన్నీ ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. అదే మీ సబ్కాన్షియస్ మైండ్. ఈరోజు వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, దానిని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, సైంటిఫిక్గా ప్రూవెన్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నిటి కోసం చివరి వరకు చూడండి. మీ మైండ్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి పవర్ఫుల్ స్టెప్స్ చెప్తాను. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మన బ్రెయిన్లో రెండు మెయిన్ సిస్టమ్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్ మరియు సబ్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ మీరు ఇప్పుడు వినడం, ఆలోచించడం, డెసిషన్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి. కానీ సబ్కాన్షియస్ మైండ్ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇది మెమరీ స్టోర్ చేస్తుంది, హ్యాబిట్స్ క్రియేట్ చేస్తుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది, ఆటోమేటిక్ బిహేవియర్స్ రన్ చేస్తుంది. ఇంకా సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే మన డైలీ యాక్షన్స్లో ఆల్మోస్ట్ 90% సబ్కాన్షియస్ మైండ్ నుండి వస్తాయి. అంటే మీరు లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో చాలా వరకు మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ వల్లనే. న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రకారం బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా అనే ఏరియా హ్యాబిట్స్ని స్టోర్ చేస్తుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మరియు బిహేవియరల్ సైకాలజీ రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే రిపీటెడ్ థాట్స్ న్యూరల్ పాత్వేస్ని స్ట్రాంగ్ చేస్తాయి. అంటే మీరు ఏమి రిపీటెడ్గా ఆలోచిస్తే అదే మీ రియాలిటీగా మారుతుంది. సైకాలజీలో ఇది న్యూరోప్లాస్టిసిటీ అని పిలుస్తారు. మన బ్రెయిన్ న్యూ కనెక్షన్స్ని క్రియేట్ చేస్తుంది, కాబట్టి సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయడం పాసిబుల్. సెల్ఫ్ హెల్ప్ లిటరేచర్లో చాలా ఫేమస్ బుక్ ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ చెప్పేది ఏంటి అంటే మీ బిలీఫ్స్ మీ రియాలిటీని షేప్ చేస్తాయి. మీరు నేను చేయగలను అని నమ్మితే బ్రెయిన్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. నేను చేయలేను అని నమ్మితే బ్రెయిన్ బ్లాక్ క్రియేట్ చేస్తుంది. ఇది ప్లసిబో ఎఫెక్ట్ లాంటి కాన్సెప్ట్. బిలీఫ్ వల్ల బాడీ రియాక్షన్స్ మారుతాయి. సబ్కాన్షియస్ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది? మన సబ్కాన్షియస్కి 3 మెయిన్ ఇన్పుట్స్ ఉంటాయి. మొదటిది రిపిటేషన్. రిపిటేషన్ అంటే మనం రిపీటెడ్గా విన్నవి ఇంకా ఆలోచించినవి. రెండవది ఇమోషన్స్. ఇమోషన్స్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్న ఎక్స్పీరియన్సెస్. మూడవది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. చిన్నప్పుడు మనల్ని కొంతమంది నువ్వు వీక్ లేదా నువ్వు స్మార్ట్ అని ఉంటారు. ఇవన్నీ మన సబ్కాన్షియస్లో డీప్గా స్టోర్ అవుతాయి. అందుకే ఎవరిని అయితే నువ్వు వీక్ అని ఉంటారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ, భయం ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎవరిని అయితే నువ్వు స్మార్ట్ అని ఉంటారో వాళ్ళలో న్యాచురల్గానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు చాలా కాన్షియస్గా ఇంకా చాలా ఫోకస్డ్గా ఉంటారు. కానీ అదే మీరు డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీరు కాన్షియస్గా ఉండవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ సమయానికి మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ డ్రైవింగ్ యాక్టివిటీని టేక్ ఓవర్ చేస్తుంది. సో మీరు ఫుల్లీ ఫోకస్డ్గా లేకపోయినా సరే డ్రైవింగ్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సబ్కాన్షియస్ మైండ్ని నిజంగా ఎలా రీప్రోగ్రామ్ చేయాలి? థియరీ తెలుసుకోవడం ఒకటి, కానీ దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం వేరే లెవెల్. సైన్స్ చెప్పేది ఏంటి అంటే మన బ్రెయిన్ రిపీటెడ్ ఎక్స్పీరియన్సెస్ని నిజంలాగా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక 5 పవర్ఫుల్ టెక్నిక్స్ని డీప్గా అర్థం చేసుకుందాం. టెక్నిక్ నెంబర్ 1, ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అంటే సింపుల్గా పాజిటివ్ స్టేట్మెంట్స్. కానీ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే ర్యాండమ్గా ఒకసారి చెప్పి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సబ్కాన్షియస్కి లాంగ్వేజ్ ఏంటి తెలుసా? రిపిటేషన్ ప్లస్ ఇమోషన్. మీరు నేను కాన్ఫిడెంట్ అని చెప్పడం సరిపోదు, ఫీలింగ్తో చెప్పాలి. ఎగ్జాంపుల్కి మార్నింగ్ మిర్రర్ ముందు నిల్చొని స్లోగా చెప్పండి, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను, ఇంకా నేను గోల్స్ని అచీవ్ చేస్తున్నాను. దీనివల్ల మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి. సైకలాజికల్ రీసెర్చ్లో చెప్పేది ఏంటి అంటే రిపీటెడ్ సెల్ఫ్ టాక్ సెల్ఫ్ ఇమేజ్ని చేంజ్ చేస్తుంది. మీరు మీకు చెప్పుకునే స్టోరీ మీ ఐడెంటిటీ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 2, విజువలైజేషన్. టాప్ అథ్లీట్స్ ఎందుకు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తారో తెలుసా?
ఎందుకంటే బ్రెయిన్ ఇమాజినేషన్ని రియల్ ఎక్స్పీరియన్స్లా ప్రాసెస్ చేస్తుంది. ఐస్ క్లోజ్ చేసి మీ బిగ్గెస్ట్ గోల్ ఆల్రెడీ అచీవ్ అయింది అని ఇమాజిన్ చేయండి. మీరు స్టేజ్ మీద సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నారు, పీపుల్ అప్లోడ్ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ని వివిడ్గా ఫీల్ అవ్వండి. బ్రెయిన్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది, మోటివేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక మెంటల్ రిహర్సల్. రిపీటెడ్ విజువలైజేషన్ మీ సబ్కాన్షియస్కి సిగ్నల్ ఇస్తుంది, ఇది నా రియాలిటీ అని. టెక్నిక్ నెంబర్ 3, మెడిటేషన్. మెడిటేషన్లో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మెంటల్ నాయిస్ తగ్గడం. నార్మలీ మన మైండ్లో థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి, కానీ మెడిటేషన్ చేస్తే బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది. ఈ స్టేట్లో సబ్కాన్షియస్ని యాక్సెస్ చేయడం చాలా ఈజీ. ఒక సింపుల్ ప్రాక్టీస్: కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. థాట్స్ వచ్చినా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు డైలీ చేస్తే థాట్స్ వచ్చినా కంట్రోల్ చేయగలం. స్ట్రెస్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది, సజెస్టిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మాంగ్స్ మరియు హై పెర్ఫార్మర్స్ మెడిటేషన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తారు. టెక్నిక్ నెంబర్ 4, స్లీప్ ప్రోగ్రామింగ్. నిద్రపోయే ముందు లాస్ట్ 5 నిమిషాలు మనకి గోల్డెన్ విండో. బ్రెయిన్ యొక్క కాన్షియస్ ఫిల్టర్ స్లో అయిపోతుంది. మీరు నిద్రకి ముందు పాజిటివ్ ఎఫర్మేషన్స్ రిపీట్ చేయండి. మీ గోల్ని ఇమాజిన్ చేసుకోండి. సబ్కాన్షియస్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంది. చాలా సక్సెస్ఫుల్ పీపుల్ నైట్ రొటీన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇదే రీజన్. మీ లాస్ట్ థాట్ మీ నెక్స్ట్ డే మైండ్ సెట్ని షేప్ చేస్తుంది. టెక్నిక్ నెంబర్ 5, ఎన్విరాన్మెంట్ డిజైన్. మన సరౌండింగ్సే మనకి సైలెంట్ టీచర్. నెగిటివ్ పీపుల్, నెగిటివ్ కంటెంట్ సబ్కాన్షియస్ని ప్రోగ్రామ్ చేస్తాయి. కాబట్టి ఇంటెన్షనల్గా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి. పాజిటివ్ బుక్స్ చదవండి, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడండి, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ వాళ్ళ బిహేవియర్ కాపీ చేస్తుంది. మీరు ఎవరితో ఉంటారో మీ ఐడెంటిటీ దానికి తగినట్టు అడ్జస్ట్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సబ్కాన్షియస్ మైండ్ మ్యాజిక్ టూల్ కాదు, అది ఒక డిసిప్లిన్ టూల్. కన్సిస్టెన్సీ లేకుండా రిజల్ట్స్ రావు. రోజు మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్ చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ చేస్తాయి. మీ మైండ్ని ట్రైన్ చేస్తే మీ లైఫ్ యొక్క డైరెక్షనే మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.